మామ గత వరల్డ్ కప్ హీరో, ఫ్యాన్స్ ఫేవరెట్. అలాంటి సంజు శాంసన్ ని జింబాబ్వే టూర్ కి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఫామ్ బాగలేదా? సెలెక్టర్స్ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నారా? లేక టీమిండియాకి కొత్త ప్లాన్ మొదలు పెట్టిందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు కారణం మీకే అర్థమవుతుంది. జింబాబ్వే టూర్ స్క్వాడ్ వచ్చిన వెంటనే అందరూ ఒకే పేరు వెతికారు, సంజు శాంసన్. కానీ ఆ పేరు స్క్వాడ్ లో లేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా డిస్కషన్ మొదలైంది. ఎందుకు డ్రాప్ చేశారు? ఇది ఫేర్ డెసిషన్ ఏనా అని ప్రశ్నలు వైరల్ అయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం ఇటీవేళ సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు. అంతర్జాతీయ మ్యాచ్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం సెలెక్టర్స్ దృష్టిలో పెద్ద కారణంగా మారింది. ఈ జింబాబ్వే టూర్ లో టీమిండియా కొత్త టాలెంట్ ని పరీక్షించాలని నిర్ణయించింది. కొత్త ప్లేయర్స్ కి అవకాశాలు ఇవ్వడం, బెంచ్ స్ట్రెంత్ ని పెంచడం అనే ఆలోచనతో కొన్ని మార్పులు చేశారు. కొన్ని నివేదికల ప్రకారం యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించడమే ప్రథమ లక్ష్యంగా కనిపిస్తుంది. సంజు కెరియర్ అయిపోయిందా? అస్సలు కాదు. క్రికెట్ లో ఒక సిరీస్ కి డ్రాప్ అవ్వడం కెరియర్ ముగిసిందని అర్థం కాదు. సంజు శాంసన్ లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ లేదా వచ్చే అవకాశాలు మళ్లీ బలంగా తిరిగి రావచ్చు. అందుకే ఫ్యాన్స్ కూడా ఆయన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి సంజు శాంసన్ ని జింబాబ్వే టూర్ కి సెలెక్ట్ చేయకపోవడానికి ఒక్క కారణం కాదు. రీసెంట్ ఫామ్, కాంపిటీషన్, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన, ఇవన్నీ కలిసి ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. అధికారికంగా ఒక కారణాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. సంజు శాంసన్ ని డ్రాప్ చేయడం సరైన నిర్ణయమా, లేదా ఆయనకు ఇంకొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందా? కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, ఎనాలిసిస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.